అన్నవరం వస్తే ఎత్తరాకని ఖాళీ చేయకుండా ఎలాగ వెళ్తారో. ఈ రెస్టారెంట్ లో భోజనం వండే విధానం చూస్తే తినకుండా వెళ్ళారండి. అనుకోకుండా అన్నవరం వచ్చినప్పుడు ఆకలేసిందని ఈ రెస్టారెంట్ లోకి వెళ్ళామండి. అప్పుడు ఇది చూసానండి ఓపెన్ కిచెన్. అందరికి తెలిసేలాగా హైజీనిక్ గా భలే ఉండేస్తున్నారండి. ఇది చూసారా, రైస్ కి మంట అనేది తగలకుండా ఆవిరి పైన ఉండేస్తున్నారండి. చూసి షాక్ అయ్యాను. అందుకే ఇలా ఉందండి. ఇళ్ళకి తినడానికి కూడా ఖాళీ లేదు. ఏ మూల చూసినా ఫుల్ గా జనమే ఉన్నారండి. ఓ పక్కన వేసిన టిఫిన్ వేసినట్టుగా ఖాళీ అయిపోతున్నాయి. బాగా మట్టికి ప్లేస్ దొరకడానికి చాలా టైం పట్టిందండి. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి. దాన్ని చూసి స్పెషల్ గా సీట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ప్యూర్ వెజ్ ఉంటే వాళ్ళ మీల్స్ అయితే చెప్పుకున్నామండి. అరిటాకులు పెట్టి తెచ్చారు. ఆయన కంచంలో అరిటాకు చూస్తే మన ఇంటికాడ తింటున్నామేమో అనిపించిందండి. టేస్ట్ అంటారా, సండే మోలని సిట్టుముచ్చాల రైస్ ఉండరండి. ఒక మొద తీసుకుంది అంటే మరొక కొంచెం అయితే బాగుంది అనిపించిందండి. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుందండి. పైగా 3 రకాల కర్రీలు ప్రసాదం కూడా పెట్టారండి. ఇట్లా అన్నట్లు మేము తిని పెట్టాం. అదేటో గానీ వంక పెడతాక ఒకటి లేదండి, అంత బాగున్నాయి. ఇక కందిపొడినయ్యా, సాంబారు, పప్పుసారు, పన్నీర్ కర్రీ అయితే అయ్యి బాబాయ్ అల్టిమేట్ అండి. మీరైతే అన్నవరం వచ్చినప్పుడు ప్రసాదంతో పాటు ఇది అయితే మిస్ అవ్వకండి. ప్యూర్ వెజ్ హైజీనిక్ గా వండుతారండి. ప్రసాదంగా తినొచ్చు. ఆయన ఇది అంతే ఎందుకు అడ్రస్ చెప్పమంటారండి. మన అన్నవరంలో బస్ స్టాండ్ ఉందా, దాని పక్కనే ఉంటదండి అవుట్ గేట్ లో శ్రీకృష్ణ విలాస్ అని. బస్ స్టాండ్ లో భోజనం ఏం బాగుంటది అనుకోకండి. తినకపోతే డిసప్పాయింట్ అవుతారు, నాది గ్యారంటీ. పైగా 24 hours ఓపెన్ లోనే ఉంటదంటండి. ఏ టైంలో వెళ్ళినా సరే మొహమాటం పడకుండా తినొచ్చు.